यजमानस्य रमेश नामधेयस्य धर्मपत्नी सौभाग्यवती जननी नामधेयस्य श्रीदर्शिका नामधेयस्य विदिक नामधेयस्य सह कुटुम्बानां यजमानपुत्रोद्भवस्य మాట్లాడారు కదా సబ్ టైటిల్ పెట్టాలి కదా మళ్ళీ మనం కదా మన పనులు సబ్ టైటిల్ పెట్టే పని కదా మరొకసారి అంటే స్వీటీ నాటీ క్రేజీ ఒక అద్భుతమైన సినిమా అంటే పొట్టలు పట్టుకుని నవ్వేంత ఒక కామెడీ ఫిల్మ్ నేను చేస్తే నా టైటిల్లో కానీ నా కథల్లో కానీ ఏదో ఒకటి ఉంటుంది అది డెఫినెట్గా ఈ సినిమాలో కూడా ఉంది చాలామంది యాక్చువల్లీ చాలా క్వశ్చన్స్ ఏంటి తమిళ్లో మాట్లాడారు ఏంటి అన్నది క్వశ్చన్ చాలామంది రైజ్ చేస్తారు కదా నన్నే అడుగుతారు మీరు ఎక్కడ సార్ మీరు ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు ఏంటి పరిస్థితి అంటే ఈ రోజుల్లో ఓటీటీలు శాటిలైట్లు వచ్చిన తర్వాత ఏ ఒక్క లాంగ్వేజ్లో తీస్తే సరిపోవట్లేదు 2 లాంగ్వేజ్లో తీసి పెట్టేటప్పటికి మాకు తిరిగి బాగా వస్తుంది అందరూ చూస్తున్నారు అండ్ తెలుగులో వచ్చి సినిమాలు చేయాలనుకుంటున్నారు మాలాంటి చిన్న హీరోలకి చాలా అవకాశాలు వస్తున్నాయి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు హైదరాబాద్ ఫర్ వాంటింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ లాంగ్వేజ్ అండ్ ఇన్ అవర్ ఫిల్మ్స్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అదే చెప్పాడు ఆయన సపోర్ట్ చేయండి అన్నట్టు ఇంకొకసారి అండ్ నాకు ఇంకొక విషయం దాకా చెప్పడం మర్చిపోయాను విజయ్ మేడం నేను యాక్చువల్లీ చాలా విన్నాను నేను ఫస్ట్ కెమెరామెన్ అవ్వాలనే వచ్చాను వాళ్ళ ఇన్స్టిట్యూట్లో డిఎఫ్టెక్ వాళ్ళు చాలా సీనియర్స్ అనమాట చాలా విన్నాను మేడం సచ్ అ ప్లెజర్ టు బీ వర్కింగ్ అండర్ సచ్ సీనియర్స్ అండ్ ముగ్గురు హీరోయిన్లే ఎందుకు ముగ్గురు హీరోయిన్లు అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సినిమా స్టార్ట్ చేస్తున్నాం ఇంకొద్ది రోజుల్లో వచ్చేస్తుంది సినిమా టీజర్ అండ్ ఫస్ట్ లుక్తో పాటు వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఎలాగో మిమ్మల్ని నేను నెక్స్ట్ మంత్ కలుస్తాను నా 25వ సినిమా రిలీజ్ అవబోతుంది సో ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ విత్ దట్ అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ముందుగా పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం ప్రింట్ మీడియా వచ్చిన అతిథులకి అందరికీ కళాభివందనాలు అలాగే ఈరోజు ఈ సినిమా స్వీటీ నాటీ క్రేజీ టైటిలే చాలా వెరైటీగా ఉంది సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వెరైటీగానే ఉంటుంది ఎందుకంటే ఓ టైప్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ చిన్న థ్రిల్లర్ మనోడు హీరో తమ్ముడు త్రిగుణ్ ఆల్మోస్ట్ తను చేసిన సినిమాలన్నీ తెలుగులో హిట్ ఆల్మోస్ట్ తను కూడా ఈ కొన్ని సినిమాలు చేసిన సినిమాలన్నీ డబుల్ లాంగ్వేజ్ సినిమాలు బైలింగ్వల్ అలాగే ఈ సినిమా కూడా తెలుగు తమిళ్లో చేస్తున్నారు తెలుగు నేను చేస్తున్నాను నా క్యారెక్టరు రవి మరియా గారు తమిళ్ చేస్తున్నారు ఈ సినిమాని అరుణ్ గారు రమేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అరుణ్ గారి సారథ్యంలో అలాగే శ్రీజిత ఘోష్ ఇనియా ఎంఐ అండ్ రాధా ఎంఐ ఇనియా నేషనల్ అవార్డు విన్నర్ కంగ్రాచులేషన్స్ ప్లస్ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్ తనకు ఒక క్లాసికల్ డాన్స్ దీని మీద ఒక చిన్న ఇన్నోవేటివ్ సంస్థ ఒకటి ఏర్పాటు చేస్తుంది అలాగే రాధ అమ్మాయి వెరీ హోమ్లీ లుకింగ్ డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మంచి
భవిష్యత్తు ఉందని అనుకుంటున్నాను తెలుగు ఇండస్ట్రీలో. అలాగే అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మేడం డిఓపి గారు మీ అందరికీ శుభచరిత్రాలే. విజయశ్రీ మేడము నేను తను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన సినిమాలో వారి హస్బెండ్ కృష్ణ గారు చేసిన సినిమాలో బకరా అనే సినిమా ఆల్రెడీ కొంతకాలం ముందు చేసాము. అది ఆలీ గారు, నేను, మన కమెడియన్ అన్న ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మంచి క్యాస్టింగ్ తోటి సినిమా చేసాం. చాలా బాగా ఆడింది సినిమా కూడా. మేడం తోటి మళ్ళీ అంటే డిఓపీలు జనరల్గా లేడీస్ ఉండరు కదా, చాలా రేర్. సో ఈ మేడం మళ్ళీ ఈ సినిమా డిఓపీగా చేస్తున్నారు, తన సినిమాలో చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది తను డిఓపీగా చేస్తున్నారు. అట్లాగే ఈ సబ్జెక్టు నాకు రాజశేఖర్ గారు చెప్పారు. నాదో క్యారెక్టరు మంచి క్యారెక్టరే. అలాగే టోటల్గా సబ్జెక్ట్ విన్నప్పుడు చాలా నిజంగానే ఏదో కొత్తదనం కనిపించింది ఈ సబ్జెక్టులో. అంటే మనం మాట్లాడుకుంటాం ఎప్పుడు చూసినా అది కొత్తదనం, వెరైటీ అనుకుంటాం. నిజంగానే వెరైటీగా ఉంది. ఈ టైటిల్ తగినట్టు స్వీటీ నాటి క్రేజీ అని చెప్పడానికి కూడా ఈజీగా ఉంది. అలాగే మన వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బైలింగ్వెల్ సినిమా చేయటం, వాళ్ళకున్న మన భాష మీద ఉన్న మక్కువతోటి ఇక్కడికి వచ్చి చేయటం ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమాని తప్పకుండా ప్రేక్షక దేవుళ్ళందరూ చూసి దీవిస్తారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వణకం, అందరికీ నమస్కారం. ఐఎమ్ యాక్ట్రెస్ ఇనియా కమింగ్ ఫ్రమ్ చెన్నై. దానికి కొంచెం తెలుగు తెలుసు. ఐ లర్న్ కంప్లీట్లీ ఆఫ్టర్ దిస్ మూవీ అండ్ basically I'm a Malayali girl and I'm settled in Chennai. This is my 45th film. I started career as a child artist. Basically I'm a dancer and I came into modeling, then I came into acting. So my first movie was National Award, and about this movie, Sweetie Naughty, Crazy. I'm playing a character called Nandini. Thank you director sir for selecting as Nandini in this movie. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీటర్స్ వాళ్ళకి, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు అరుణ్ గారికి, రమేష్ గారికి, అరుణ్ సార్, వీళ్ళందరికీ ఒక పెద్ద థ్యాంక్స్. అండ్ మై డైరెక్టర్ అక్కడ ఏదో కార్నర్లో కూర్చున్నారు సంబదలిలాగా, రవి గారే మా డైరెక్టర్. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ మై కో ఆర్టిస్ట్ రఘుబాబు గారిని వచ్చి నేను చాలా మూవీలో చూస్తున్నా. సో అతనితో వర్క్ చేస్తున్నది నాకు ఇక్కడ ఐ ఫీల్ ప్రౌడ్ విత్ హిమ్. నమస్కారం, థ్యాంక్స్ టు హ్యావింగ్ us here today. And this is Srijita. I am really happy to be the part of this movie because this genre I am attempting the first time. And comedy is something, you know, it's really exciting all the time. When I heard the script, it was like very new to me, and I thought, you know, being an actress I should attempt all the genre. So that's why I took up this subject. And yes, with the veteran actors, the senior actors, all the co-actors, I'm really happy to work with them, and I'm hoping that, you know, this is going to be a great journey for all of us. எங்கள் அழைப்பை ஏற்று வந்திருக்கும் அனைத்து பத்திரிகை நண்பர்களுக்கும், என்னுடைய இனிய எல்லா தோழர் அனைவருக்கும் மிக்க நன்றி. உங்களோட உழைப்பு எப்பவும், உங்களோட ஒத்துழைப்பு எப்பவும் எங்களுக்கு வேணும். இந்த படத்தோட கடைசி ரிலீஸ் ஆகி நல்லா வெளிவர வரைக்கும் உங்கள் ஒத்துழைப்பு வேணும். நமஸ்காரம். அருண் விஸ்வல்ஸ். ஒரு படம் நம்ம தொடங்கணும்னு முடிவு பண்ணோன்னா அது இங்கே தான் ஃபஸ்ட்டு தொடங்கணும்னு நாங்கள் ஃபஸ்ட்டு முடிவு பண்ணோம். ஏன்னா இதுதான் இங்கே பெரிய இண்டஸ்ட்ரிங்க. இங்கே நம்ம ஒரு தொடங்கினா எல்லாமே பெரிய வெற்றியாக இருக்கும்னு சொன்னதுனால இங்கேருந்து நாங்கள் முதல் படம் கேரியர் ஸ்டார்ட் பண்ணுறோம். அதுக்கு உங்கள் ஒத்துழைப்பு, உங்களோட சப்போர்ட்டு, இந்த படத்தை வந்து எல்லாருக்கும் எடுத்துகிட்டு போய் சேர்ப்பீங்கன்னு ரொம்ப நம்புகிறோம். நன்றிங்க, வணக்கம். அனைவருக்கும் நமஸ்காரம். இந்த படத்தை பற்றி எல்லோரும் சொல்லிட்டாங்க, எல்லோரும் இந்த படத்தை பற்றி சொல்லிட்டாங்க. ஏன்னா இந்த படம் வந்து ஒரு ஃபன்னான ஒரு காமெடி சொல்லியிருக்காங்க. இது வந்து இப்போது ஷூட்டிங் ஸ்டார்ட் பண்ணிருக்கோம். இன்றைக்கி கண்டினியூஸாக பார்த்திங்கன்னா இந்த ஷெட்யூல் ஃபுல்லாக பண்ணுவோம். நெக்ஸ்ட்டு வந்து ஊட்டி பிளான் பண்ணியிருக்கோம். ஸோ அதுக்கப்புறம் துபாயிலும் பிளான் பண்ணியிருக்கோம். இந்த படத்தினுடைய முக்கியமான விஷயம் வந்து ட்ரையாங்கிள் ஆஃப் ஒரு ஃபன்னான ஒரு காமெடி மூவி. கண்டிப்பாக நீங்களாம் என்ஜாய் பண்ணுவீங்கன்னு நினைக்கிறேன். ஸோ தேங்க்யூ.